హలో అండి. ఈరోజు మీకు సొరకాయ హల్వా పెళ్ళిళ్ళలో ఎలా చేస్తారో చూపిస్తున్నాను. అంటే పెళ్ళిలో అంటే భోజనంలో పెడతారు కదండీ! ఈ రెసిపీ ఎలా చేస్తారో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. ఇవి వచ్చేసరికి వాటి ఇంగ్రీడియెంట్స్ అండి. మన స్మాల్ సైజ్ సొరకాయ తీసుకొని ఒకటి అండ్ దానికి సరిపడా కోవా, షుగర్, ఘీ అండ్ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏవైనా తీసుకోవచ్చండి మనము. టేస్టీగా ఉండేవి అండ్ పాలు, ఇంగ్రీడియంట్, స్క్రాప్ అండ్ నైఫ్. ఈ ఐటెమ్స్ అనేవి మనకి కావాలి. ఇది చేసే విధానము నేనిప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. నేనైతే సొరకాయని పీల్ చేసేసానండి. పీల్ చేసేసి దాని తర్వాత తురుము కూడా పట్టేశాను. ఈ తురుము అనేది ఎలా తీశాను అంటే ఆ గ్రేడియంట్ ఉపయోగంగా చేశాను. అండ్ దీని యొక్క వాటర్‌ని కూడా స్క్వీజ్ చేశాను. దీన్ని మనం జ్యూస్‌గా కూడా వాడుకోవచ్చండి ఈ సొరకాయ వాటర్‌ని. ఇది నేను మీకు నెక్స్ట్ రెసిపీలో ఈ జ్యూస్ అనేది ఎలా యూజ్ చేస్తారో మీకు నేను చెప్పేస్తాను. నేను యూజ్ చేసిన ఐటెమ్స్ ఒకసారి మళ్ళీ మీకు ఓవర్‌లుక్ చూపిస్తున్నానండి. నేను ఇది ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. తురుము చేసుకొని దాని యొక్క ప్రొసీజర్ అంతా మీకు మళ్ళీ ఒకసారి ఐటెమ్స్‌తో సహా చూపియాలని చెప్పేసి నేను ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రొసెసర్‌లోకి వెళ్ళిపోదాము. నేనిప్పుడైతే ఘీ వేస్తున్నానండి. ఆల్మోస్ట్ నేను 3 స్పూన్స్ యూజ్ చేసేసాను ఘీని. ఘీ వేసుకున్న తర్వాత అది కొంచెం సిమ్‌లో పెట్టేసి కరిగిన తర్వాత మనం దీనికి కావాల్సిన టాపింగ్స్ అనేవి ఉంటాయి కదండీ! అవి నేను ఇప్పుడు ఘీలో వేసేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక స్మాల్ పీసెస్‌గా దీన్ని ఇట్లా ఫ్రై చేస్తూ మనము కొంచెం గోల్డెన్ రెడ్డిష్ వచ్చేదాకా ఉంచేసి సిమ్‌లోనే ఫ్రై చేయాలండి వీటిని. కొంచెం గోల్డెన్ రెడ్డిష్ ఇప్పుడు మనకు అవి గోల్డెన్ రెడ్డిష్ వచ్చాయండి. మనం ఒక సైడ్‌కి ఒక పక్కకు తీసుకొని ఇంకో ప్లేట్‌లో ఆర్ బౌల్‌లో కానీ ఇలా తీసుకొని పక్కకు పెట్టేసి వీటిని మనం దీనిలో మళ్ళీ ఇప్పుడు ఇదే ఘీ ప్యాన్‌లో సొరకాయ తురుము అనేది వేసేసుకుంటామండి. నేనైతే ఇప్పుడు ఇది సైడ్‌కి తీస్తున్నాను. ఇదిగోండి నేను ఇప్పుడు ఇలా సైడ్‌కి తీసేసుకొని దీన్ని ఒక చిన్న బౌల్‌లో పెట్టేసుకున్నానండి నేను వీటిని. ఇప్పుడు మనము స్క్వీజ్ చేసుకున్న తురుముని ఈ ఆయిల్ ఘీలో మనము యాడ్ చేసుకోవాలండి తురుముని. మనం ఆల్రెడీ దీన్ని కౌంట్ చేసుకున్నానండి. నాకు ఇది 3 కప్స్ వచ్చిందండి ఇది. నేను 3 కప్స్ వచ్చింది కాబట్టి ఈ 3 కప్స్‌ని ఆల్రెడీ కొలత తీసుకున్నాను. సో 3 కప్స్ తురుముని మనము 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు గనక షుగర్ బాగా ఎక్కువగా తినేవాళ్ళు, స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఉంటే గనక వాళ్ళు 3 కప్స్ వేసుకోవచ్చండి. కొంచెం లైట్ గోల్డెన్ ఐస్‌లో వచ్చేస్తే ఇది మగ్గిపోయినట్టండి ఇది. సొరకాయ చాలా త్వరగా మగ్గుతుందండి. మనకి స్వీట్ కూడా చాలా బాగుంటుంది ఇది టేస్టీగా. ఇంకా మీకు కావాలనుకుంటే దీనిలో కొంచెం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నోటికి చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. కొబ్బరి తురుము కోకోనట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది దీనిలో. ఇదిగోండి నాకు ఒక 5 to 7 మినిట్స్ తర్వాత నాకు ఇలా కనిపిస్తుందండి ఇది. ఇప్పుడు అది బాగా మగ్గిందండి. ఈ ఈ స్టేజ్‌లో మనము పాలు యాడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండీ! నాకు ఈ తురుము 4 బౌల్స్‌కి వచ్చింది. ఆ 4 బౌల్స్‌కి నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎవరికైనా ఎక్కువ కంటెంట్ కావాలి అనుకుంటే, షుగర్ బాగా స్వీట్‌గా తినాలి అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి తగ్గట్టు ఒక హాఫ్ కప్పు. ఇది బాగా ఇప్పుడు బాయిల్ అయిందండి. బాగా మగ్గిందండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే మనం ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు కూడా 2 కప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇదిగోండి నేను ఈ కప్ సైజ్‌తో చెప్పాను కదా ఇందాక. సేమ్ అదే కప్స్‌తో ఇప్పుడు నేను 2 కప్స్ పాలు పోయాలండి. సెకండ్ కప్ పోస్తున్నానండి. ఒకసారి పోసాక దీన్ని ఒకసారి కలిపి ఇదంతా నేను కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే చేసేస్తున్నానండి. ఎందుకంటే మాడకూడదు కదా ఇది. సో స్వీట్ మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోతూ ఉంటుంది. సో అందుకని చేసి నేను కొంచెం గోల్డెన్ రెడ్డిష్‌లో వచ్చేసి కొంచెం బాగా మగ్గాక ఒక 7 మినిట్స్ అనేది టైం పట్టిందండి నాకు ఇది. మొత్తం ఈ స్టేజ్‌కి రావాలంటే. నేను ఫ్లేమ్ కూడా చాలా స్లో ఫ్లేమ్‌లో పెట్టాను చూడండి నాది. చాలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మగ్గిచ్చేసాను నేనిప్పుడు. ఇప్పుడు ఇది సొరకాయ అనేది బాగా ఇంకిపోవాలండి. పాలలో 2 కన్సిస్టెన్సీగా ఫామ్ అవ్వాలి. మనం ఇది ఫామ్ చేయాలి అంటే మనకి 2 అంతా బాగా మిక్స్ అయిపోయి, బాగా మగ్గిపోయి ఇది మనకొక 8 to 10 మినిట్స్ పడుతుందండి ఇది బాగా మగ్గాలంటే. నేను మళ్ళీ ఇస్తాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా 2 అనేది బాగా కలిసిపోవాలి. కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఇంకా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 కప్స్ ఆఫ్ మిల్క్ పోసాం కదండి. 2 కప్స్ ఆఫ్ మిల్క్ ఇంకా పావు మిగిలింది అన్నప్పుడు మనము
షుగర్ వేసేసుకోవచ్చు. చూడండి మనకి మగ్గింది అని చెప్పడానికి పాలు అండ్ ఇది అంతా బాగా ఉంది. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మెజర్మెంట్స్లో షుగర్ ఆల్రెడీ తీసేసుకున్నానండి. 1 కప్ ఆఫ్ షుగర్ పోసేస్తున్నాను. షుగర్ వేస్తున్నాను 1 కప్పు. ఇంక ఇది కలుపుకొని ఇంకొక కప్ కూడా వేస్తానండి. మళ్ళీ చూపిస్తాను. సెకండ్ కప్ ఆఫ్ షుగర్ వేస్తున్నానండి ఇప్పుడు. ఇదంతా బాగా కలిసిపోయేదాకా ఈ జెస్లో ఉన్నదంతా కూడా చూస్తూ ఉండాలండి. అంతా కలవాలి కదండి. ఇప్పుడు ఇది బాగా చిక్క పడాలండి. చిక్క పడిన తర్వాత కొంచెం ఇంకా ఉంది అన్నప్పుడు మనం ఫుడ్ కలర్ ప్లస్ కోవా ఈ 2 కూడా యాడ్ చేసుకొని చేయాలి. నేను ఈ ప్రొసీజర్ పెట్టడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఇదంతా బాగా కలిసిపోవాలంటే ఇందులోకి ఇప్పుడు అంతా షుగరు, మిల్క్ అంతా అన్నీ కలిపేసరికి నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందాక చెప్పా కదండి నేను కోవా 1 కప్ తీసుకున్నానని. 1 కప్ ఈజ్ నథింగ్ బట్ 4 పీసెస్ ఆఫ్ స్వీట్ అండి. కోవా స్వీట్ మీకు ఇంట్లో చేసుకోవచ్చు లేదా బయట తెచ్చుకోవచ్చు. నేనైతే 4 పీసెస్ తీసుకున్నానండి ఈ కోవాని. ఇది ఇప్పుడు దీనిలో కలిసిపోయేటట్టు కలిపేసేయండి. చాలా ఫాస్ట్గా కరిగిపోతుందండి కోవా కూడా దీనిలో. మీకు ఇంకా ఎక్కువ కోవా అనేది కావాలి అనుకుంటే ఇంకో పీసెస్ కూడా వేసుకోవచ్చు. అండ్ మీకు షుగర్ కంటెంట్స్ని కూడా తగ్గించండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ కోవా యాడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు బయట తెచ్చేదైతే వాళ్ళు ఆల్రెడీ షుగర్ వేసి ఉంటారు దానిలో. సో అందుకని చెప్పేసి షుగర్ కొంచెం తక్కువగా యూస్ చేసుకుంటే బెటర్ అండి. ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకి మాత్రం ఓకే అండి, నేను సజెస్ట్ చేస్తాను షుగర్ తీసుకోండి అని. చూడండి ఎలా వచ్చిందో, గరుకుగా భలే వచ్చింది కదండి రెసిపీ అనేది. ఇదంతా అయిపోయాక